గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్ 13 జిల్లాల్లో కోలాహలం. కాంగ్రెస్ నుంచి బరిలో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్లో ఏనుగుల రాకేష్ రెడ్డి, సుందర్ రాజ్ యాదవ్ మధ్య పోటీ. బీజేపీ నుంచి రేసులో ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, శ్రీచరణ్. సో ఇక్కడ పోటీ అండ్ ఇండిపెండెంట్లుగా బక్కా జడ్సన్ ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. అశోక్ సార్ ఆయన కూడా నేను పోటీకి రెడీ అని ఆయన పోటీలో ఉన్నారు. నిన్న కూడా మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇగో 13 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బైపోల్ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఈ స్థానం పరిధిలోని 13 జిల్లాల్లో మరో ఎన్నికల కోలాహలం మొదలైంది. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా సత్తా చాటిన తీన్మార్ మల్లన్న పేరును ఇప్పటికే ప్రకటించి మరో ఎలక్షన్కు సై అంటున్నది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ప్రధానంగా 2 చొప్పున పోటీ పడుతున్నారు. మొత్తం 13 జిల్లాల్లో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారట. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కోసం మే 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. అంటే ఉమ్మడి 3 జిల్లాలు, దాంట్లో ఉన్న మిగతా జిల్లాలు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే 2 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుంది. అదే నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబాద్, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, శ్రీచరణ్. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రకాష్ రెడ్డి పేరు వినబడుతోందట. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సన్నిహితునిగా అతనికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. అదే టైంలో గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలో నిలిచి 40,000కు పైగా ఓట్లు సాధించాడు. వీరిద్దరిని కాదని ప్రైవేటు విద్యా సంస్థలు కస్తూరి ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీచరణ్ పేరు కూడా వినబడుతుందట. పేద విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శ్రీచరణ్కు ఓయూ ఏబీవీపీ విద్యార్థి నేతగా పార్టీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయట. సో దాంతోపాటు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో ఏనుగుల రాకేష్ రెడ్డి, సుందర్ రాజ్. మొన్నటి వరకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రూపంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు. మరోసారి తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి ఆ పార్టీ కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో వరంగల్తో పాటు నల్గొండలో పట్టు ఉన్న పల్లా తన మనిషిని అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పేరును ప్రపోజ్ చేస్తున్నారట. ఇది ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు ఆ బీజేపీలో ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిండు మొన్న ఎలక్షన్లకు ముందు. ఇదే స్థానం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సైతం పోటీ పడుతున్నారట. ఆయన మాస్టర్ జీ విద్యా సంస్థల అధినేత అట. వినయ్ భాస్కర్కి దగ్గర మనిషి. చూడాలి ఏమైద్దో. మొత్తానికైతే పోటీ ఇంట్రెస్టింగ్గా ఉంది. జోష్తో తీన్మార్ మల్లన్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జర్నలిస్ట్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. 2015లో ఇదే ఎమ్మెల్సీ కోసం పోటీ చేసిన మల్లన్న 13,033 ఓట్లు పొందారు. 2021లో రెండోసారి బరిలోకి దిగి తనదైన సత్తా చాటారు. 84,118 మొదటి ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తం 1,49,000 ఓట్లు సాధించాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఫీల్డ్లో గతం కంటే ఎక్కువ మద్దతుతో జోష్తో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మేధావులు, గ్రాడ్యుయేట్ జేఏసీ సంఘాల సపోర్ట్ కూడా ఆయనకి అదనపు బలంగా కనబడతా ఉన్నది. సో చూడాలి పోటీ ఎట్లా ఉంటుంది, ఎవరు గెలవబోతున్నారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇది మే 13th ఈ ఎలక్షన్ అయిపోతే మే 27th రోజు ఈ ఎలక్షన్ ఉండబోతుంది.